సుప్రభాత వేళలో కోకిల స్వరములతో సుస్వరాల సరిగమలై సరాగాల సంగమమై పలికినది శుభ స్వాగతం. పూజకు వేళాయనే త్వరపడి రారమ్మని, పూజకు వేళాయనే త్వరపడి రారమ్మని. జయగంటల దివ్యనాదం విశ్వాసుల జీవనాదం, నిజ దేవుని సన్నిధిలో నా హృదయం ఆనంద గీతం. జయగంటల దివ్యరాగం విశ్వాసుల జీవనాదం, నిజ దేవుని సన్నిధిలో నా హృదయం ఆనంద గీతం. నన్ను నేను అర్పించుటకై బలిపీఠము చెంత చేరితి, నన్ను నేను అర్పించుటకై బలిపీఠము చెంత చేరితి. నీ పుత్రుని సన్నిధిలో శరణు కోరి నిలచితిని, నీ పుత్రుని సన్నిధిలో శరణు కోరి నిలచితిని. సుప్రభాత వేళలో కోకిల స్వరములతో సుస్వరాల సరిగమలై సరగాల సంగమమై పలికినది శుభ స్వాగతం. పూజకు వేళాయనే త్వరపడి రారమ్మని, పూజకు వేళాయనే త్వరపడి రారమ్మని. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడి దివ్యబలి పూజలు ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. గుంటూరు మేత్రాసనం, పాటిబండ్ల విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిర్దాతలు అల్లం తెరీసమ్మ, అల్లం రాయపరెడ్డి ఆత్మలకు మరియు వారి వంశవృక్షంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూర్చాలని సిస్టర్ శౌర్యులు, తెరీసమ్మ, అల్లం ఎన్నారెడ్డి, వెలంగిని మేరీ, గాయం వెలంగిని రాణి, శౌరెడ్డి, తుమ్మ జోష్న, ఎన్నారెడ్డి, తుమ్మ మేరీ, సునీత, బాలశౌరెడ్డి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. కడప మేత్రాసనం ఆరోగ్యమాత విచారణ, సద్దా భాగ్యమ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు తలంపు నెరవేర్లని కృషిశేషులు సోదుం అన్నమ్మ, కృషిశేషులు సోదుం వీరశర్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరలని కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. నెల్లూరు పీఠాధిపతులు మహాపూజ డాక్టర్ మోజెస్ ద్వారబోయిన ప్రకాశం గారి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములతో నింపబడాలని కోరుతూ ప్రార్థనా శుభాకాంక్షలు తెలియజేస్తూ దివ్యబలి పూజను దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాగణ డాక్టర్ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాగణ డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, దివ్యవాణి టీవీ సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గొల్లప్రోలు విచారణ, విజయ నిర్మల, గంగాధర్, సుజనశ్రీ, చిట్టిబాబు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు వర్ధనపు విజయరావు, వీర్రాజు, విజయశిష్యుల కుటుంబ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న తాలాడ ప్రమీలాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ మురళీకృష్ణ, మోసెస్ హార్దిక్, జెస్సీ స్పాదిక్,
సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు భువనగిరి జయరావు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ భువనగిరి రెచీనా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. రాజు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు మరియు కుటుంబ సభ్యులు దేవుని దీవెనలతో ఆయురారోగ్యంతో నింపబడాలని కృతజ్ఞత బలుపు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము అదేవిధంగా మనందరి ఉద్దేశంలో కూడా జోడించి ఈ దివ్యబలి పూజలు భక్తి శ్రద్ధలతో పాల్గొందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు భూమిని మానవులను సృష్టించక ముందు ఆత్మలను కలిగింపచేశాడు. వీరినే మనము దూతలు లేక సన్మనస్కులు అని పలికెదము. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మన తల్లి అయిన శ్రీసభ పవిత్ర కావలి దేవదూతల సంస్మరణను కొనియాడుచున్నాము. మరి ముఖ్యంగా ఈ కావలి దేవదూతలు మనలను అనేక విధంగా కాపాడుచున్నారు. మరి ముఖ్యంగా మనలను మంచి క్రియలు చేయటంలో ప్రోత్సహిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మానవులము బలహీనము కనుక ఈ దివ్యబలి పూజలో ఆ దేవాతి దేవునికి వ్యతిరేకంగా చేసిన తప్పిదములన్నీ కూడా గుర్తు తెచ్చుకుని వాటన్నిటి కొరకు ఆ ప్రభుని చెంత మన్నింపును వేడుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసేతిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొంచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మాకు అంత పట్టని అమితమైన నీ అనుగ్రహములతో నీవు నీ పవిత్ర దూతలను పంపి మమ్ము ఎల్లప్పుడూ కాచి కాపాడుచున్నావు. మేము సదా వారి సంరక్షణను పొందుచు వారితో పాటు శాశ్వత ఆనందమును అనుభవించినట్లును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభు నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నా దూత మీకు ముందుగా వెళ్ళును. మొదటి పట్టణము నిర్గమకాండము 23వ అధ్యాయము వచనములు 20 నుంచి 23 వరకు. ప్రభువు మోషేతో ఇట్లనెను, మీరు బయలుదేరి
పోవుచున్నప్పుడు త్రోవలో మిమ్ము కాపాడుచు నేను సిద్ధపరిచిన చోటికి మిమ్ము చేర్చుటకు నా దూతను మీకు ముందుగా పంపెదను. అతని పట్ల భయభక్తులు కలిగి అతడు చెప్పిన మాటలెల్లా శ్రద్ధగా వినుడు. మీరు అతనికి ఎదురు తిరగకుడు. అతడు నా పేరిట వ్యవహరించువాడు కావున మీ తప్పును మన్నింపడు. కానీ మీరు అతని మాట విని నేను చెప్పినదల్లా చేసినచో మీ శత్రువులకు నేను శత్రువునయ్యెదను. మిమ్ము పీడించు వారిని నేను పీడింతును. నా దూత మీకంటే ముందుగా వెళ్ళి అమోరీయులు, హిత్తీయులు, పెరిసీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులు వసించు చోటికి మిమ్ము కొనిపోవును. నేను వారిని రూపుమాపుదును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువు నిన్ను తన దూతల ఆధీనమున ఉంచును. వారి నిన్ను కాపాడుచుందురు. మహోన్నతిని మరుగున వసించువాడు, సర్వశక్తిమంతుని రెక్కల నీడలో నివసించువాడు ప్రభువుతో నీవు నా ఆశ్రయము, నాకు రక్షణ దుర్గమము, నేను నమ్మిన దేవుడవు అని చెప్పుకొనును. అందరూ ప్రభువు నిన్ను తన దూతల ఆధీనమున ఉంచును. వారు నిన్ను కాపాడుచుందురు. వేటకాని ఉరుల నుండి, ఘోర వ్యాధుల నుండి ఆయన నిన్ను కాపాడును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీవు తలదాచుకుందువు. ఆయన విశ్వసనీయత నీకు డాలగును, రక్షణాయుధము అగును. అందరూ ప్రభువు నిన్ను తన దూతల ఆధీనమున ఉంచును. వారు నిన్ను కాపాడుచుందురు. నీవు రేయి కలుగు అపాయములకును పగటిపూట తగులు బాణములకును వెరవనక్కర్లేదు. చీకటిలో సోకు అంటురోగము మిట్ట మధ్యాహ్నము హాని చేయు వారికిని భయపడనక్కర్లేదు. అందరూ ప్రభువు నిన్ను తన దూతల ఆధీనమున ఉంచును. వారు నిన్ను కాపాడుచుందురు. నీకు ఎట్టి కీడును సంభవింపదు. నీ ఇంట చెంతకు ఎట్టి అంటు రోగమును రాదు. ప్రభువు నిన్ను తన దూతల ఆధీనమున ఉంచును. నీవెచటికి వెళ్ళినను వారు నిన్ను కాపాడుచుందురు. అందరూ ప్రభువు నిన్ను తన దూతల ఆధీనమున ఉంచును. వారు నిన్ను కాపాడుచుందురు. సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్తా స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవకు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్తా స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవకు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, ఈ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 18వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు మరియు 10వ వచనము. ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరి. యేసు ఒక బాలుని తమ యొద్దకు పిలిచి వారి మధ్యన నిలిపి, మీరు హృదయ పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందింపనే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని మీతో ఒక్కానించుచున్నాను. కాబట్టి తన్ను తాను తగ్గించుకొని ఈ బాలున వలె వినమ్రుడిగా రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. ఇట్టి చిన్నవానిని నా పేరట స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. ఈ చిన్నవారిలో ఎవరిని తృణీకరింపకుడు. ఎలయనా వీరు దూతలు పరలోకమందుండు నా తండ్రి సముఖమున సదా నిలిచి ఉన్నారని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మన తల్లి అయిన శ్రీసభ పవిత్ర కావలి దేవదూతల సంస్మరణ కొనియాడుచున్నది. మనము తెలిసినట్లుగా దేవుడు భూమిని మానవులను సృజించక పూర్వము లెక్కలేనని ఆత్మలను సృజించాడు. వీరినే దేవదూతలని లేక సన్మనస్కులను కూడా పిలిచేతరు. ఈనాడు మనము పవిత్ర కావలి దేవదూతల సంస్మరణ కొనియాడుచున్నాము. పునీత జెరోము గారు ఈ విధంగా చెబుతున్నారు. ప్రతి మానవుడు జన్మించినప్పుడు ఒక్కొక్కరికి ఒక కావలి దూతను దేవుడు ఏర్పరిచి ఉన్నాడని. అదేవిధంగా పునీత అగస్త్యుని గారు ఈ విధంగా చెబుతున్నారు కావలి సన్మనస్కుల గురించి. ఆయన ఏమంటున్నారంటే, కావలి సన్మనస్కులు మానవుల కంటే గొప్పవారు. వారు పరిశుద్ధతమును భాగ్యవతమైన
స్థితి యందు సృజించబడిన వారు. ఈ కావలి సన్మనస్కులు ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ఉండి దీవారాత్రములు ఆయన స్తుతించుచు ఆరాధిస్తారు. అదేవిధంగా దేవుని చిత్తమును నెరవేర్చడానికి నిరంతరము కూడా సిద్ధంగా ఉంటారు. అదేవిధంగా మానవులు ఎక్కడికి ప్రయాణించినను వారితో ఎల్లప్పుడూ కూడా ఉండి వారిని సదా కాచి కాపాడతారని పునీత అగస్టిన్ గారు చెప్పారు. ప్రియ సహోదర సహోదరి, ఈ కావలి సన్మనస్కులు ఎల్లప్పుడూ కూడా మనందరినీ కూడా కాచి కాపాడతారు అనే నమ్మకం మనందరికీ ఉంది. నా జీవితంలో కూడా ఒక యథార్థ సంఘటన జరిగింది. నేను బ్రదర్గా ఉన్నప్పుడు నాతో పాటు నా చిన్న తమ్ముడు అజయ్, మేమిద్దరం కూడా కలిసి మా ఇంటికి వెళుచున్నాము ఆటోలో. ఈ వెళుచున్న మార్గంలో ఒక యాక్సిడెంట్కి గురైంది ఆటో. వెంటనే ఈ ఆటోలో ఉన్న వారందరూ కూడా దెబ్బలతో సతమతమయ్యారు. డ్రైవర్ కాలు ఇరిగిపోయింది. ఈ ఆటోలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఒకరు మొక్కలు ఒకరు గుద్దుకుని అందరికీ కూడా రక్తాలు వచ్చినవి. ఈ ఆటోలో నేనును నా తమ్ముడు కూడా ఉన్నాము. కానీ ప్రియ సహోదర సహోదరి, వెనక కూర్చున్నాము. నేనైతే ఆ యాక్సిడెంట్కి అది ఆటో వెళ్ళి ఈ ట్రాక్టర్ని ఢీకునేసరికి వెనక కూర్చున్న నేను వెంటనే 6 అడుగుల దూరం పడ్డాను ఆటో నుంచి బయటికి. నా చిన్న తమ్ముడు మాత్రము ఆటోలో ఎలా కూర్చున్నాడో అలాగే ఉండిపోయాడు. నేను పడిన వెంటనే నన్ను నేను చూసుకోకుండా పరిగెట్టుకుంటూ వెళ్ళి వెంటనే నా తమ్ముని చూశాను, ఆడికి ఏమైనా అయ్యిందని లేదని. ప్రియ సహోదర సహోదరి, మా తమ్ముడు ఏమీ జరగలేదు. ఆ వ్యక్తికి ఎలా ఉన్నాడో ఆ విధంగానే ఎటువంటి దెబ్బ కానీ ఎటువంటి గాయం కానీ తగలకుండా చాలా దేవుని యొక్క హస్తాలతో సురక్షితంగా ఉన్నాడు. నాకును కూడా ఎటువంటి గాయాలు తగలకుండా దేవుడు నన్ను కాచి కాపాడాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదర సహోదరి, మనం చూస్తూ ఉంటాము కీర్తన గ్రంథంలో 91వ కీర్తన 11వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ప్రభు నిన్ను తన దూతల ఆధీనమున ఉంచును, నీవు ఎచ్చటికి వెళ్ళినను వారు నిన్ను కాపాడుచుందురు. అవును ప్రియ సహోదర సహోదరి, నా జీవితంలో జరిగిన ఈ సంఘటనకు నిదర్శనం చెప్పగలను. అలనాడు ఈ కావలి సన్మనస్కులు, ఈ కావలి దూతలు నాతో కలిసి ప్రయాణించారు కాబట్టి నాకు ఆనాడు రక్షణ కల్పించారు. అవును ప్రియ సహోదర సహోదరి, మనం గ్రహించము, కొన్నిసార్లు గుర్తించుకోము. నీ కావలి సన్మనస్కుడు ఎల్లప్పుడూ కూడా నీతోనే ఉంటాడు. ఇది గుర్తించాలి. ప్రియ సహోదర సహోదరి, ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక్కొక్క కావలి సన్మనస్కుని ఇచ్చాడు. ఈ కావలి సన్మనస్కుని కాదని మనము అనేక పాపములు, అనేక దోషములు, అనేక చెడు వ్యసనాల్లో కొట్టిమిట్టాడుతున్నాం. ప్రియ సహోదర సహోదరి, నీవెప్పుడైతే పాపంలోకి కూరిపోతున్నావో నీ కావలి సన్మనస్కుడు నిన్నెప్పుడు కూడా హెచ్చరిస్తూ ఉంటాడు, నిన్ను సరిచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకే పునీత బెర్నార్డ్ గారు ఈ విధంగా పలుకుతున్నారు, నీ కావలి సన్మనస్కుని నీవు ఆదరించు, నీ భద్రత చూపిన వాని పట్ల జాగరూకత కృతజ్ఞత కలిగి జీవించు, వారిపై నమ్మకం ఉంచు, వారిని ప్రేమించు, ప్రతి కష్టములోనూ కీడులలోనూ శోధనలోనూ వారిపై మరలి వారి సంరక్షణకై నీవు ప్రార్థించు. అవును ప్రియ సహోదర సహోదరి, మనందరం కూడా మన కావలి సన్మనస్కుని ప్రార్థన చేయాలి. ఇంకా బెర్నార్డ్ గారు చాలా చక్కగా చెబుతున్నారు, పరిశుద్ధ సన్మనస్కులను నీ స్నేహితులుగా చేసుకో. నీవు ఎంత బలహీనంగా ఉన్నను, మన స్థితి మన పరిస్థితి ఎంత విచారంగా ఉన్నను, ఎంత పెద్ద ఆపదలు చుట్టుముట్టినను
ఈ కావలి సన్మనస్కులను నీవు వేడినట్లయితే నీవెటువంటి భయము చెందనక్కరలేదు, ఎటువంటి బాధ చెందనక్కరలేదు. ఎందుకంటే కావలి దూతలు దేవుని యొక్క ఆజ్ఞ మేరకు నిన్ను ఎల్లప్పుడూ కూడా కాచి కాపాడుతారు. మరి ప్రియ సహోదర సహోదరి, దేవుని బిడ్డలమైన మనందరము కూడా దేవుని సంరక్షణలో ఎప్పుడు ఉంటాము. ఈ దైవ ఆజ్ఞను శిరస్స వహించి పాటించేవారే ఈ కావలి సన్మనస్కులు. ఈ కావలి సన్మనస్కులు మన దైనందిన జీవితంలో మనలను అనేక విధాలుగా ప్రోత్సహిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా మనలను దైవ భక్తిలో ఆసక్తిగా ఉండుటకు, దైవ కార్యంలో మంచి పనులు చేయుటకు మనను ప్రోత్సహిస్తూ దేవుని బిడ్డలుగా మనలను మరింత దగ్గరగా చేస్తారు. ప్రియ సహోదర సహోదరి, నీవెప్పుడు కూడా నీ కావలి సన్మనస్సుల గురించి ప్రార్థన చేసుకోవాలి. మనం చూస్తూ ఉంటాము, ఈ దేవదూతలు బైబిల్ గ్రంథంలో అనేక మందితో ఏకీభవించి ఈ రక్షణ కార్యంలో పాల్గొన్నారు. మరి ముఖ్యంగా మరియ తల్లి దగ్గరకు గాబ్రియల్ సన్మనస్కుడు వచ్చి రక్షణ ప్రణాళికను ఎరిగించాడు. అదేవిధంగా మనం చూస్తూ ఉంటాము, తోబీతు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము, ఈ రఫాయేల్ అనే దేవదూత తోబియాతో పయనించి తన్ను అన్ని అపాయం నుండి కాపాడి సంరక్షించింది. మరీ ముఖ్యంగా ప్రియ సహోదర సహోదరి, క్రీస్తు ప్రభు అనేక బాధలు అనుభవించినప్పుడు, గెత్సేమనే తోటలో మహావేదన పొందినప్పుడు దేవదూతలు ఆయనను ఆధ్యాత్మికంగా బలపరిచాయి. ఇన్ని విధాలుగా ప్రియ సహోదర సహోదరి, ఈ కావలి సన్మనస్కులు ఈ బైబిల్ గ్రంథం అంతా చూసుకున్నట్లయితే ప్రముఖ పాత్రను వహించారు. మరి నీవు నేను కూడా మన కావలి సన్మనస్కుణ్ణి ఎంతవరకు గుర్తుపెట్టుకుని కావలి సన్మనస్కుడు దేవుడు మనకు అప్పగించాడు అని బాధ్యతాయుతంగా జీవిస్తున్నామనేది ఆత్మపరిశీలన చేసుకుందాం. కనుక ప్రియ సహోదర సహోదరి, ఇకనైనా మనందరము కూడా మనకు అప్పగించిన ఆ కావలి సన్మనస్కుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తూ ఆ దేవునితో మన ఎల్లప్పుడూ కూడా సదాకాలము ప్రేమ గౌరవము అనే యొక్క సుగుణాలతో కలిగి జీవించే భాగ్యం దయచేయమని ఆ ప్రభుని వేడుకుందాము. పుష్పాతులతో మృదు మంచుల గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వేవేకరారే అర్పణకు ఫల పుష్పాతులతో ఆబేలుని అర్పణము సహృదయ సమర్పణము, ఆబేలుని అర్పణము సహృదయ సమర్పణము, సంప్రీతితో మా కానుకలు అర్పించమనమిట చేరితిమి, సంప్రీతితో మా కానుకలు అంగీకమరమిట చేరితిమి, ఫల పుష్పాదులతో మృదు మంచుల గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వేవేకరారే అర్పణకు ఫల పుష్పాదులతో
పుష్పాదులతో. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారముట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శీశ్రప ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించెదరుగాక. ఓ ప్రభువా, నీ పవిత్ర దేవదూతలను సన్మానించుచు ఈరోజు మేము తెచ్చిన కానుకలను దయతో స్వీకరింపము. మేము వారి ఆదరణను పొందుచు ఇహలోక అవరోధాలను అధిగమించి నిత్య జీవం వైపు సంతసముతో సాగిపోనట్లు కృపచూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. ఏలయనా మేము నీ దూతల సమూహమును స్తుతించినప్పుడు మేము నిన్నే స్తుతించుచున్నాము. వారిని గౌరవించినప్పుడు ఆ గౌరవము వారి సృష్టికర్త అయిన నీకే చెందుచున్నది. మరియు వారి తేజస్సు నీ సృష్టిలోని సకల కాంతులను మించిన నీ ఘనతను మాకు ప్రత్యక్షపరచుచున్నది. మా ప్రభువైన క్రీస్తు ద్వారా దూతల సమూహములు నీ మహత్వమును పొగుడుచున్నవి. మేము కూడా వారితో ఏకమై నిన్ను ఆరాధించుచు ఆనందముతో నీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేయి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ
దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాను. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనమును తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారాగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితెలుగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరిచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుందు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక.
ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపను పరిహరించిన ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపను పరిహరించిన ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపను పరిహరించిన ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు కాపాడుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం. పరిపూర్ణ బలియాగం. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం. పరిపూర్ణ బలియాగం. ప్రార్థించుదేము. ఓ ప్రభువా, నిత్య జీవమును ప్రసాదింపగల పవిత్ర ప్రసాదముతో మమ్ము నిరతము పోషించుట నీ ఆనందము. కావున నీ దూతల సహాయ సహకారములను మమ్ములను రక్షణ మార్గము ద్వారా శాంతిలోనికి నడిపింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
జననీ ఓ మరియా చల్లని మాతవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా. జననీ ఓ మరియా చల్లని మాతవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా. శుభములు కూర్చుని నామం నిరతము నాలో స్మరించు. శుభములు కూర్చుని నామం నిరతము నాలో స్మరించు. మధురమి నీ ప్రేమ, ఎడబాయని నీ కరుణా, ఎడబాయని నీ కరుణా. జననీ ఓ మరియా చల్లని మాతవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువు